అగస్త్యుడు గొప్ప గాణాపత్యుడు. ఆయన మహాద్భుతమైనటువంటి వినాయకోపాసన చేస్తాడు. అసలు ఆయన చేయని ఉపాసన లేదు, అంత గొప్ప ఉపాసకుడు. వినాయకుడిని చాలా తొందరగా ఎలా అనుగ్రహింపచేసుకోవాలో ఆయనకి తెలిసినట్టు ఎవరికి తెలియదు. ఆయన ఒక మాట చెప్పాడు, గజాసుర సంహారాన్ని పాతాళలోకంలో గణపతి చేశాడు, అందుకని కపిలవర్ణం పొందాడు, అందుకని కపిలుడు అని పేరు పొందాడు. ఇప్పుడు కపిలుడు అంటే నల్లగా ఎర్రగా రెండు రంగులు కలిసి ఉంటే కపిలవర్ణం అంటారు. చాలామంది కపిలవర్ణం అంటే నల్లా అంటూ ఉంటారు. నల్లావు కాదు, నలుపు ఎరుపు కలిసి ముద్ద రంగు పొందితే కపిల ఆవు అంటారు, కపిల గోవు అని పిలుస్తారు. ఆయన గజాసురుణ్ణి చంపాడు. ఏనుగు ముఖం ఉన్నవాడి చేతిలో తప్ప నేను మరణించనని వరం అడిగాడు గజాసురుడు. అనుగ్రహించాడు పరమాత్మ. అందుకని తన కొడుక్కి ఏనుగు ముఖం పెట్టాడు పరమశివుడు. అసలు రహస్యం లోక సంరక్షణం కోసమని. ఇప్పుడు ఏనుగు ముఖమున్నటువంటి విఘ్నేశ్వరుడు ఏనుగు ముఖమున్న రాక్షసుణ్ణి పాతాళంలో సంహరించి ఆ నెత్తురంతా మీద పడితే కపిలవర్ణం పొందాడు. పొంది పరమ సంతోషంతో పాతాళంలోంచి భూమి వివరం చేసుకుని పైకొస్తున్నాడు. ఆయనకి అమ్మ అంటే విశేషమైనటువంటి ప్రీతి. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఈ క్షేత్రం గురించి ఒక మాట చెప్తుండేవారు. వినాయకుడితో కలిసి జ్ఞానప్రసూనాంబ ఈ క్షేత్రానికి వచ్చింది అని చెప్తుండేవారు. అటువంటి వినాయకుడు పాతాళంలోంచి పైకొస్తున్నాడు. అగస్త్య మహర్షి వెళ్ళి ఆయనని ఆరాధించవలసినటువంటి రీతిలో ఆరాధన చేశాడు. ఆయన వెళ్ళి గణపతిని దర్శనం చేశారు. అందుకే ఇక్కడ పాతాళ గణపతి.